కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం మనకొక అద్భుతమైన సత్యాన్ని తెలియచేస్తుంది. దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు, కేడముతో కప్పినట్లు. ఆయన వారిని దయతో కప్పేస్తాడు. కాబట్టి ఆయన పేరును ప్రేమించేవాళ్లు ఆనందిస్తారు. ఈ మాటలు దేవుని స్వభావాన్ని, ఆయన తన ప్రజల పట్ల చూపే ప్రేమను, సంరక్షణను స్పష్టంగా చూపిస్తాయి. దేవుడు కేవలం మనకు ఆశీర్వాదాలిచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని ఒక కేడెంలాగా కాపాడేవాడు కూడా. కేడెమంటే యుద్ధంలో సైనికులను శత్రువుల నుండి రక్షించేది. దేవుడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, శ్రమలు, సాతాను శక్తుల నుండి మనల్ని అలా రక్షిస్తాడు. దీనికి బైబిల్లో ఎన్నో ఉదాహరణలున్నాయి. దావీదు గోలియాతుతో పోరాడినప్పుడు అతని దగ్గర ఒక కేడెం లేదు, కాని దేవుడే అతని కేడెంగా ఉండి అతన్ని కాపాడాడు. అందుకే దావీదు, యెహోవా నా బలము, నా పాట, ఆయనే నాకు రక్షణగా ఉన్నాడు అని చెప్పాడు. కీర్తనలు 16వ అధ్యాయం 29వ వచనం. అలాగే యోసేపు జీవితాన్ని చూసినప్పుడు అతడు తన అన్నల ద్వారా అమ్ముడై చెరసాలలో ఉన్నాడు. కాని దేవుని దయ అతన్ని ఒక కేడెంలాగా కప్పి ఉంచింది. ఆ కష్ట సమయాలలో కూడా దేవుడతన్ని వదిలిపెట్టలేదు. అందుకే దేవుడతన్ని చివరికి ఐగుప్తు దేశానికి అధిపతిగా చేశాడు. ఆదికాండం 39వ అధ్యాయం. ఈ ఉదాహరణలు మనకొక విషయం నేర్పిస్తున్నాయి. మన జీవితంలో సమస్యలు రావచ్చు, కాని మన దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఒక కేడెంలాగా ఆయన మనల్ని కాపాడుతాడు. మనం చేయవలసిందల్లా ఆయనను నమ్మడం, ఆయన పేరును ప్రేమించడం. ఎందుకంటే ఆయన పేరును ప్రేమించేవాళ్లు ఆనందిస్తారని బైబిలు చెప్తుంది. నిజమైన ఆనందం లోకంలో కాదు, దేవునిలో మాత్రమే దొరుకుతుంది. మనం దేవునిపై ఆధారపడినప్పుడు మనం కేవలం ఆశీర్వాదాలు పొందడం మాత్రమే కాదు, భద్రతతో, దయతో మరియు సమాధానంతో కూడా నింపబడతాము. చివరగా, మన జీవితంలో దేవుని రక్షణను, దయను అనుభవిస్తూ ఆయన పేరును ప్రేమించేవాళ్లగా జీవించుదాం. ఎందుకంటే ఆయన మన కేడెం, ఆయనే మన రక్షణ.